ఆలూరు పట్టణంలో కర్నూలు జిల్లా ఎస్పీ డీఎస్పీ వెంకటరామయ్య ఆదేశాల మేరకు ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా మరియు వారి సిబ్బంది ఆలూరులో సెప్టెంబర్ 5వ తారీఖున అర్ధరాత్రి సమయంలో అతిథి హోటల్ దగ్గర జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్ యొక్క మొబైల్ ఫోన్ మరియు డబ్బులను తీసుకోవడానికి షికారి దోపిడీ గ్యాంగ్ ప్రయత్నిస్తున్న సమయంలో డ్రైవర్ ప్రతిఘటిస్తే అతనిపై చాకుతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ఆలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబర్ 110/2025 రాబరీ కేసుగా నమోదు చేయడం జరిగింది. సాంకేతికతను ఉపయోగించి దాడికి పాల్పడిన షికార్ గ్యాంగ్ ను కర్ణాటకకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పడుకొని కొద్దిసేపు తీసుకుని వెళ్ళిపోవాలి చాలా మంది ఉంటారు. ఆ క్రమంలో ఒక బ్యాచ్ వీళ్ళు వచ్చేసి కర్ణాటక గదక్ షికారి గ్యాంగ్ అంటారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళని టార్గెట్ చేస్తూ ఎక్కడైతే నైట్ పడుకొని ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడానికి కానీ ముందు రోజు సాయంత్రం ఇక్కడికి రావడము, అక్కడ చుట్టుపక్కల పొలాల్లో వెయిట్ చేసి రాత్రి పడుకున్న తర్వాత 1 గంట 2 అట్లా ఆ టైంలో వచ్చేసి ఆ పడుకున్నటువంటి లారీ డ్రైవర్ల జేబులో సెల్ ఫోన్లు మరియు క్యాష్ దొంగతనం చేయడం ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మన 4వ తారీఖున కొప్పాలకు చెందినటువంటి కరియప్ప ఈ ఎగ్స్ లోడ్ వేసుకుని డోన్కి వెళ్తా ఉండి మిడ్ నైట్ అయిందని చెప్పేసి అతిథి రెస్టారెంట్ పక్కన రోడ్డు పక్కన లారీ ఆపుకొని పడుకొని ఉంటే ఒక వ్యక్తి లోపల క్యాబిన్లోకి ఎక్కి అక్కడ నుంచి అతని సెల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆ టైంలో అతను మెలకు వచ్చి ఇతను చేపట్టుకుని వాళ్ళిద్దరు కూడా వాదలాడుకోవడం గొడవపడడం జరిగింది. కిందికి దిగిన తర్వాత ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిని గట్టిగా పట్టుకుని అతనే తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినాడు. ఆ క్రమంలో అతను గట్టిగా అరిస్తే అతని సపోర్టర్ అనేటువంటి వ్యక్తి అతను కూడా వచ్చి అతను విడిపించడానికి మరియు బెదిరించడానికి తన దగ్గర ఒక చిన్న చాకు మాదిరి ఈ చాకు ఉంది కదా, ఈ చాకు తీసుకుని అతనికి పొడచడం జరిగింది. పొడసని అతను భయపడి వదిలిపెడితే అక్కడ నుంచి వాళ్ళు పారిపోయినారు. దీనిపైన మనం కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ టీం దీనికోసము మన ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక టెక్నికల్ ప్యూర్లీ ముద్దాయిలు పట్టుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈ ముద్దాయిలు ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన ఆలూరు ఎస్ఐ గారు అండ్ టీం అంతా కూడా ఈ గదకు చెందినటువంటి షికారి ప్రేమేష్ మరియు బసర్కోడు చెందినటువంటి మూర్తి అనే 2 ముద్దాయిలు కూడా నిన్న రాత్రి 9 గంటలకు కూడా ఇక్కడే మన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అరెస్ట్ చేయడానికి కారణం కూడా ఏమంటే వాళ్ళు ఒక అఫెన్స్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అఫెన్స్ చేయాలని చెప్పేసి అది చేయడానికి అని చెప్పేసి మళ్ళీ రాత్రి ఏరియాలో వచ్చి తిరుగుతూ ఉంటే మనం రాబడిన సమాచారం మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ మేరకు వాళ్ళని పట్టుకుని వాళ్ళ ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పంపించడం జరిగింది.